ఓమ్ని కారులో మంటలు చెలరేగి పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడ వద్ద పెను ప్రమాదం తప్పింది. స్థానిక భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో రోడ్డుపై వెళ్తున్న ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ కారు మంటలతోనే బంక్లోకి దూసుకురావడంతో అక్కడ సిబ్బంది, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే పెట్రోల్ బంక్ సిబ్బంది తక్షణమే స్పందించి నీళ్లతో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. अरे पेट्रोल पंप రైట్, మనం ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఓమ్ని కారు సడన్ గా మంటలు చెలరేగడంతో ఆటోమేటిక్గా, అంటే ఇంటెన్షనల్గా కాకపోయినా అక్కడ పెట్రోల్ బంక్ ఉంది, ఆటోమేటిక్గా అది మంటలతో పెట్రోల్ బంక్లోకి వెళ్ళిపోయింది. ఒకవేళ జరగరాంది జరుగుంటే ప్రమాద తీవ్రత కానీ నష్టం కానీ భారీగా ఉండేది. బట్ అక్కడ పెట్రోల్ బంక్లో ఉన్న సిబ్బంది సకాలంలో స్పందించి ఆ కారును, ఓమ్ని కారును బయటకు తీసుకొచ్చి వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. విజువల్స్ అన్ని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద క్లియర్గా చూస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. రోడ్డుపై ఉన్న ఓమ్ని కారులో మంటలు చెలరేగాయి. ఆ కొద్దిసేపు మంటల తర్వాత కారు టైర్లు ఆటోమేటిక్గా కూడా పెట్రోల్ బంక్ వైపు దూసుకెళ్లిపోయాయి. సో అక్కడ పెట్రోల్ బంక్లో ఉన్న సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. రైట్, ఓమ్ని కారులో మంటలు చెలరేగి పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడ వద్ద పెను ప్రమాదం తప్పింది. స్థానిక భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో రోడ్డుపై వెళ్తున్న ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ కారు మంటలతోనే బంక్లోకి అది ఆటోమేటిక్గా దూసుకుపోయింది. అక్కడున్న సిబ్బంది, పెట్రోల్ బంక్లో ఉన్న సిబ్బంది సకాలంలో స్పందించి, చుట్టుపక్కల ఉన్న వాహనదారులు కూడా స్పందించి వెంటనే మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లుగా అయింది. ఒకవేళ జరగరాంది జరిగి ఉంటే ప్రమాద తీవ్రత కానీ నష్టం కానీ భారీ స్థాయిలో ఉండేది. ఈ ఘటనకు సంబంధించి పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, ఓమ్ని కారులో మంటలు చెలరేగాయి, కారణం ఏమైనా తెలుస్తుందా? అలాగే డ్రైవ్ చేసింది ఎవరు, ఏం చెప్తున్నారు? ఒక్కసారిగా ఓమ్ని కారు పెట్రోల్ బంక్ లోకి తీసుకురావడంతో అక్కడ ఉన్నటువంటి వాహనదారులు, సిబ్బంది పూర్తిగా భయాందోళనకు గురైన పరిస్థితి. మంటల్లో ఓ వ్యక్తి ఓమ్ని కారు డ్రైవింగ్ చేస్తూ హైవే పైన ప్రయాణం చేస్తున్నాడు. సో ఒకసారిగా ఆ ఓమ్ని కారులో మంటలు చెలరేగడంతో అతను వెంటనే పెట్రోల్ బంక్ వైపు, అంటే సిచ్యువేషన్ స్థితిలో తాను పెట్రోల్ బంక్ లోపలికి ఓపెన్ ప్లేస్ లో ఆయనకు తెలియకుండానే దూసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా పెట్రోల్ బంక్ లోపలికి వెళ్లడంతో, ఎందుకంటే పెట్రోల్ బంక్ లో సిబ్బంది ఉంటారు, మిగతా వాహనదారులు ఉంటారు, వీళ్ళంతా కూడా ఎదురెత్తున భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ సిబ్బంది, పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి సిబ్బంది అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పిందని చూపించుకోవట్టు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో సాధారణంగా వాటరే కావచ్చు, అగ్ని మాపకకు సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అవన్నీ ఉంటాయి. సో వాటితో వెంటనే మంటలను ఆర్పారు. మంటలు ఆర్పి ఆ వ్యాన్ ని వెంటనే బయటికి తీశారు, పెట్రోల్ బంక్ నుంచి బయటికి తీసిన పరిస్థితి. సో సిబ్బంది అప్రమత్తత అనేది ఇక్కడ కీలకంగా మారింది. పెను ప్రమాదం నుంచి ఇటు డ్రైవర్ తప్పించుకున్నాడు. పెట్రోల్ బంక్ లోపలికి మంటలతో ఓమ్ని కారు దూసుకురావడంతో ఇంకా పెను ప్రమాద తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉంటుండే. అక్కడ సిబ్బంది అప్రమత్తమై వెంటనే కారులో ఉన్నటువంటి మంటలను ఆపారు. ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ తో ఆ మంటల్ని ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అక్కడ ఉన్నటువంటి వాహనదారులు, సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ వాహనం ఓమ్ని వ్యాన్ లో డ్రైవర్ ఒకటే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తాను స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు కూడా తెలుస్తుంది. పోచారం కారిడార్ పోలీసులు అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇంజన్ ముందు మంటలు చెలరేగినట్లుగా కూడా
ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అసలు మంటలు ఎలా చెలరేగాయి, డ్రైవర్ పెట్రోల్ బంక్ లోకి ఎట్లా వాహనం దూసుకొచ్చింది అనేది కూడా పూర్తిగా సీసీ కెమెరాలను పరిశీలించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం ఉద్దేశపూర్వకంగా పెట్రోల్ బంక్ లోకి వ్యాన్ వచ్చిందా, ప్రమాదవశాత్తు దూసుకొచ్చిందా అన్న కోణాల్లో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం కూడా ఏం జరిగిందనే దానిపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. రాధిక, థ్యాంక్ యూ సాగర్.